పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలి అంటే పేద పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియం తప్పనిసరి. విద్యా బోధన ఇంగ్లీష్లో జరగాలి అని గత జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసినప్పుడు మోకాలడ్డే ప్రయత్నం చేసింది ఎవరు? ఆ ప్రయత్నం చేసిన చంద్రబాబు కూటమే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య కోసం జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ఎత్తివేసింది. విద్య, వైద్యం ప్రభుత్వ బాధ్యతలు కావనేది ఆయన ఫిలాసఫీ. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. కనుకనే ఆయన మళ్లీ గద్దెనెక్కగానే కొనగలిగిన వారికి నాణ్యమైన విద్య, లేని వారికి నాసిరకం విద్యా విధానం అమల్లోకి వచ్చింది. ఈ విధానపు దుర్మార్గానికి పుట్టిన విషపు పుండే మొన్నటి కురుపాం ఘటన. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థుల్లో కామెర్ల వ్యాధి ప్రబలిన నేపథ్యాన్ని గమనిస్తే ఒళ్ళు జల్దరిస్తుంది. లక్షలాది మంది పేద తల్లిదండ్రులు వారి బిడ్డల భవిష్యత్తుపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏపీ సర్కార్ వమ్ము చేస్తున్న వైనం దిగ్భ్రాంతికరమైంది. కురుపాం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో 600 పైచిలకు విద్యార్థినులుంటున్నారు. సగటున 20 మందికో మరుగుదొడ్డి. వాటి నిర్వహణ కూడా అంతంత మాత్రమే. డ్రైనేజీ ఏర్పాట్లు సరిగా లేక మురుగునీరంతా ఒక పక్కకు చేరి అక్కడి నుంచి బోర్ నీళ్లతో కలిసిపోతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దసరా సెలవులు ప్రకటించిన తర్వాత సొంత ఊర్లకు వెళ్లిన అంజలి అనే బాలిక కామెర్ల లక్షణాలతో సెప్టెంబర్ 25న చనిపోయింది. తోయక కల్పన అనే 10th క్లాస్ చదువుతున్న బాలిక 10 రోజుల పాటు స్థానిక జిల్లా ఆసుపత్రిలో చికిత్స తీసుకుని నయం కాకపోవడంతో వైజాగ్ కేజీహెచ్లో చేరింది. సెప్టెంబర్ 29న ఆ బాలిక కూడా కామెర్ల వ్యాధితో ప్రాణాలు కోల్పోయింది. అంటే ఆశ్రమ పాఠశాలకు సెలవులు ఇవ్వకముందే కామెర్ల లక్షణాలు బయటపడినట్టు స్పష్టమవుతుంది. కురుపంలోని మరో హాస్టల్లో చదువుతున్న ఇంకో 2 బాలురు అక్టోబర్ 5, 6 తేదీల్లో ఇవే లక్షణాలతో చనిపోయారు. గిరిజన బాలికల గురుకులం నుంచి మొత్తం 170 మంది బాలికలకు కామెర్లు సోకి ఆసుపత్రుల పాలయ్యారు. వీరిలో 50 మంది విశాఖ కేజీహెచ్ దాకా రావాల్సి వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో బాలికలకు సురక్షిత మంచినీటి కోసం ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం దానికి రిపేర్ రావడంతో పక్కన పడేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్న సమాచారం ప్రకారం డ్రైనేజీ వ్యవస్థ లేక మరుగుదొడ్ల మురుగునీరు కలుస్తున్న బోర్ నీటిని బాలికల చేత తాగిస్తున్నారు. వంటకు వాటిని వినియోగిస్తున్నారు. విద్యార్థుల మెడికల్ రిపోర్టులు కూడా దాన్ని నిర్ధారిస్తున్నాయి. మురుగుతో నీటి కాలుష్యం వల్లనే విద్యార్థులు హెపటైటిస్ ఏ వ్యాధికి గురయ్యారని చెప్తున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే నిర్వాహకులు ఏం చేస్తున్నారు? పిల్లల చేత మురుగునీరు తాగిస్తూ ఉపాధ్యాయులు మాత్రం మినరల్ వాటర్ తెచ్చుకుని తాగేవారు. పిల్లలు తరచూ అస్వస్థకు గురవుతుంటే నిర్వాహకులు వారిని ఇళ్లకు పంపించి చేతులు దులిపేసుకోవడమేంటి? పై అధికారులకు వీళ్ళు రిపోర్ట్ చేయలేదా? చేసిన వారు పట్టించుకోవడం లేదా అన్నది తేలాల్సి ఉంది. ఆర్ఓ ప్లాంట్ చెడిపోతే వెంటనే ఎందుకు బాగు చేయించలేదు? నిర్ణీత కాలానికోసారి తాగునీటికి నాణ్యతా పరీక్షలు చేయడం లేదా? ఒకరిద్దరు పిల్లలు జబ్బుపడిన తర్వాత మిగిలిన పిల్లల విషయంలో వ్యాధి నిరోధక చర్యలు చేపట్టారా లేదా? కనీసం తాగునీటిని క్లోరినేషన్ చేసినా ఇటువంటి ఘటనలు జరిగేవి కావు కదా. సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల విద్యార్థుల ఆరోగ్య, వసతి సమస్యలపై ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఏపీలో అనేక దుర్ఘటనలు ఈ ఏడాది కాలంలో రికార్డయ్యాయి. కురుపాంలో జరిగిన ఘటన మానవత్వానికి సవాల్ విసురుతుంది. 600 మందికి పైగా బాలికలు రోజుల తరబడి మురుగునీళ్లు తాగవలసిన పరిస్థితి ఎవరి పాపం? పక్కనే ఉన్న విశాఖ నగరంలో అతి ఖరీదైన భూముల్ని కారు చౌకగా లల్లు భయాలకు కట్టబెడుతున్న సర్కార్ ఏజెన్సీ గిరిజన బిడ్డలకు శుభ్రమైన మంచినీటిని కూడా ఎందుకు నిరాకరిస్తున్నట్టు చంద్రబాబును పెత్తందారీ వర్గాల ప్రతినిధిగా పిలవడం ఇటువంటి కారణాల వల్లనే. పేదల సంక్షేమాన్ని P4కు అప్పగించాలని ఆయన నిర్ణయించారు. సంపన్నుల ఫంక్షన్లో మిగిలిపోయిన పాచిపోయిన ఆహారాన్ని పేదలకు పంచడం లాంటిదే P4 ఫిలాసఫీ. ఇదేనా మన రాజ్యాంగం చాటి చెప్పిన సమానత్వం? ఎటువంటి వివక్ష లేకుండా అన్ని వర్గాల పిల్లలందరూ ఉచితంగా విద్యను అభ్యసించడమే కాదు, వారి ఆరోగ్య సంరక్షణ కూడా ప్రాథమిక హక్కుల్లో భాగమే. సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న ఉదంతాలు ఖచ్చితంగా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనలే. జీవించే హక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తున్నట్టే. విద్య, వైద్యం ఉచితంగా అందజేయడం ప్రభుత్వ విధానం కాదనేది కూటమికి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు వైఖరి. అందువలన పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఆయనకు ప్రాధాన్య రంగం కాదు. వారికి పోషకాహారం, వసతి సౌకర్యాలు వారి ఎజెండాలో ఉండవు. ఈ విధానానికి వ్యతిరేకంగా పోరాటమా లేక మౌనంగా అవమానాలు దిగమింగి అన్యాయాలను సహించడమా? ఏ మార్గం అనుసరించాలో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు, ప్రజాస్వామ్య రాజ్యాంగవాదులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.